కూడా తమిళ క్లిక్ చేసి ఈ వీడియో మీదకి వచ్చినావా? నీకు కూడా ఐడియా లేదా అసలు ట్రైసిప్ని ఎట్లా ట్రైన్ చేయాలి? ట్రైసిప్లో ఎన్ని హెడ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క హెడ్కి నువ్వు ఎన్ని వేరియేషన్లు చేయాలి, ప్రతి ఒక్క హెడ్ మూమెంట్కి నువ్వు ఎన్ని వేరియేషన్లు చేయాలి అని. అసలు నీ ట్రైసిప్కి అసలు మెయిన్గా అసలు ఏ హెడ్ నీకు ఎక్కువ యూజ్ అవుతుంది? లాటరల్ హెడ్డా, మీడియల్ హెడ్డా, లేకపోతే లాంగ్ హెడ్డా? అసలు నీ ఆర్మ్స్ అనేవి ఎట్లా ఫుల్లర్ అవుతాయి? అసలు బైసిప్స్ ఎక్కువనా, ట్రైసిప్స్ ఎక్కువనా? నీకు అసలు ఆర్మ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నీకు ఈ వీడియో చూడంగానే మొత్తం క్లియర్ అయిపోతాయి. నువ్వు మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో ఎప్పుడు టైప్ చేయవు హౌ టు ట్రైన్ మై ట్రైసిప్ అని. కాబట్టి ఈ వీడియో ఎండ్ దాకా చూడు. ఒకవేళ నువ్వు ఛానల్కి కొత్త వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. వీడియోకి ఒక కామెంట్ పెట్టు, నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా. చలో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు మన ట్రైసిప్స్లో 3 హెడ్స్ ఉంటాయి బ్రో. ఒకటి వచ్చేసి మన లాంగ్ హెడ్. ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది అనేది లాంగ్ హెడ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా దీని లాటరల్ హెడ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా దీని మీడియల్ హెడ్ అంటారు. ఈ 3 హెడ్స్ని మనము అసలు మంచిగా ట్రైన్ చేస్తే తప్ప మన ట్రైసిప్ అనేది మంచిగా బిల్డ్ కాదు. అసలు చాలా మంది మనకి ట్రైసిప్ కన్నా బైసిప్ ఎక్కువ ట్రైన్ చేయడం చూస్తాం. బైసిప్ నేను ఎక్కువ ట్రైన్ చేసినా నీ బైసిప్ అనేది ఇంతే ఉంటుంది. నీ బైసిప్ అనేది ఇంతే ఉంటుంది. చాలా చిన్న మజిల్ ఇది. నువ్వు దీనికి ఎక్కువ ట్రైన్ చేయడం అవసరం లేదు. నార్మల్గా ఒక 2 వేరియేషన్స్ చేసినా సరిపోతుంది. కానీ చాలా మంది 4 వేరియేషన్, 5 వేరియేషన్, 6 వేరియేషన్ చేస్తారు జస్ట్ బైసిప్స్ కోసం. మీరు అలాంటి తప్పు చేయకండి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీ ట్రైసిప్ మీద. మీ ట్రైసిప్ ఎంత మంచిగా అయితే ఉంటుందో మీ ఆర్మ్స్ అనేది అంత పెద్దగా కనిపిస్తాయి. ఇది అనేది మనకి మెయిన్ మ్యాటర్ అవుతుంది. ట్రైసిప్స్లో నువ్వేం చేయాలని కన్నిటికన్నా పెద్ద హెడ్ ఏం లేదు తెలుసా? లాంగ్ హెడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఇది లాటరల్ హెడ్ అండ్ ఇది మీడియల్ హెడ్. నువ్వు మెయిన్గా ట్రైన్ చేయాల్సింది నీ లాంగ్ హెడ్ని. ఓకే బ్రో, నువ్వు చెప్పినావు ఎక్కువ ఏం ట్రైన్ చేయాలంటే లాంగ్ హెడ్ని ట్రైన్ చేయాలని చెప్పినావు. లాంగ్ హెడ్కి ఏమేమి వేరియేషన్స్ చేయాలి? లాంగ్ హెడ్కి ఏమేమి వేరియేషన్స్ చేయాలి అంటే చేయాల్సింది ఓవర్ హెడ్ మూమెంట్స్. ఓవర్ హెడ్ మూమెంట్స్ ఫుల్ స్ట్రెచింగ్లో చేయాలి. ఎట్లా అంటే ఇట్లా డంబుల్ పట్టుకున్నట్టయితే ఇట్లా ఆర్మ్స్ని క్లోజ్ చేసుకొని ఇట్లా ఇప్పుడు చూసినట్టయితే ఏమంటారు నా లాంగ్ హెడ్ అనేది టోటల్గా యాక్టివేట్ అవుతుంది. అట్లా నువ్వు కూడా మెయిన్గా అట్లా యాక్టివేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నీ లాంగ్ హెడ్ అనేది చాలా యాక్టివేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకా లేకపోతే నీ బార్ అనేది ఇట్లా ఇక్కడ సెట్ చేసుకొని ఇట్లా కూడా చేయవచ్చు. ట్రైసిప్ని ఇట్లా కూడా చేయొచ్చు. మీ ట్రైసిప్ని ఓవర్ హెడ్ మూమెంట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీది నువ్వు మెయిన్గా చేయాల్సింది ఓవర్ హెడ్ మూమెంట్స్ని మెల్లగా కంట్రోల్గా చేయాలి. నువ్వు చేయాల్సింది ఒకటి కేబుల్తో ఒకటి చేయాలి. కేబుల్తో లేకపోతే స్కల్స్ క్రషెస్ చేయాలి. తెలుసా? ఇట్లా వండుకోవాలి, ఇట్లా బెంచ్ని ఇట్లా ఇంక్లైన్లో పెట్టుకొని మెల్లగా ఇట్లా ఎంకల్గా చేయాలి. నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ ట్రైసిప్ లాంగ్ హెడ్ అనేది ఎక్కువ ట్రైన్ అవుతుంది. నీ ట్రైసిప్ లాంగ్ హెడ్ అనేది నువ్వు ఎక్కువ ట్రైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది మెయిన్. తర్వాత నువ్వు అన్నీ మొత్తం ట్రైసిప్ లాంగ్ హెడ్ కొట్టద్దు. ట్రైసిప్ లాంగ్ హెడ్ కొట్టాలి. తర్వాత ఏం చేయాలి? ట్రైసిప్ లాటరల్ హెడ్ కొట్టాలి. లాటరల్ హెడ్కి ఏముంది? ట్రైసిప్ పుష్ డౌన్. ఇట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఇట్లుంది ఇక్కడ మీకు ఫ్లెక్స్ అవుతుంది. అట్లా దీని ఒక మూమెంట్ చేసుకోండి, అయిపోయింది. నువ్వు లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, మీడియల్ హెడ్ అనేది నువ్వు లాటరల్ హెడ్ చేస్తుంటే కొంచెం అనేది ట్రైన్ అవుతుంది. దానికి నువ్వు సపరేట్గా ఒక వేరియేషన్ పెట్టాలనే అవసరమే లేదు. ఇంకొకటి నువ్వు ట్రైసిప్ కిక్ బ్యాక్స్ చేసుకోవచ్చు చాలా. ఈ వేరియేషన్స్ అనేటివి ఒక ప్రాపర్ బిగినర్ అయితే ఎప్పుడు చేయొద్దు. ఇది ఎవరైతే బిగినర్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ ఉంటారో వాళ్ళకైతేనే ఇవన్నీ ముఖ్యం. మీకు అర్థమైంది కదా? అసలు మనకు మొత్తం ఉండే ట్రైసిప్ లాంగ్ హెడ్, తర్వాత లాటరల్ హెడ్, తర్వాత మీడియల్ హెడ్. ఈ 3 హెడ్స్ని నువ్వు మంచిగా ట్రైన్ చేస్తే తప్ప నీ ఆర్మ్స్ అనేటివి పెద్దగా కనిపించవు. ఇంకోటి బైసిప్ని ట్రైన్ చేయడం మానేసి మొత్తం నీ ట్రైసిప్ మీద ఫోకస్ పెట్టు. నీ ట్రైసిప్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే నీ ఆర్మ్స్ అనేవి ఆటోమేటిక్గా పెద్దగా కనిపిస్తుంది. సరేనా? ఇంతే ఈ వీడియో. చాలా చిన్న వీడియో ఉంది ఇది. చాలా అంటే చాలా చిన్న వీడియో. అంటే నేను జిమ్లో చాలా మందికి చూసిన అందరు బైసిప్స్ని ట్రైన్ చేస్తారు తప్ప ట్రైసిప్స్ అని ఉన్నాయని కూడా మర్చిపోతారు. అందుకే ఈ వీడియో అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని మీ ముంగలికి తెచ్చిన. అసలు హార్ష్ రియాలిటీ తెచ్చిన దీని మిస్టేక్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఎట్లా ట్రైన్ చేయొద్దు. ఏం లేదు, అన్ని మూమెంట్స్ని అయితే ఒకటే రోజు ట్రైన్ చేయొద్దు. ఒక వేరియేషన్ లాంగ్ హెడ్, ఒక వేరియేషన్ లాటరల్ హెడ్ కొట్టాలి, మస్తు అయిపోతుంది వీడికి, అంతే. కాబట్టి ఇంత దూరం ఈ వీడియోను చూసినట్టయితే ఈ వీడియో అనేది నీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకు. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.